ప్రభు తన చిత్త ప్రకారం ఎవరికి స్వస్థతో వారికి స్వస్థత, ఎవరికి విడుదలో వారికి విడుదల, ఎవరికి సహాయమో వారికి సహాయము, ఎవరికి ఒత్తిడి అవసరమో వారికి ఒత్తిడి అంతా ఆయన చిత్తానుసారంగా అనుగ్రహిస్తాడు. దేవుని ప్రేమించే వారికి మేలు కలగడానికే సమస్తము సమకూడి జరుగుతాయని ఫస్ట్ తెలుసుకోండి. మనకి ఏది కలిగినా అనవసరంగా ఏది కలగదు, ఏది కలిగినా అవసరాన్ని బట్టే కలుగుతుంది అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. రెండవది రోమా 8:28, మేలు కలుగుటకే సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు దేవుడు అనే మాట కూడా స్పష్టపరిచాడు. కాబట్టి ఇక మీరు ఉన్నటువంటి శ్రమలు, బాధలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఒత్తిళ్ళు, ఏ ప్రాబ్లం అయినా సరే దాని గురించి కలవరపడొద్దు, కంగారు పడొద్దు, ఒత్తిడికి గురి కావద్దు, ప్రశాంతంగా ఉండండి. ఏది జరిగినా మంచి కోసమే, అది మాత్రం మర్చిపోవద్దు. సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బలహీనత వచ్చినా, ఆఖరికి రోగం వచ్చినా, రోగం తగ్గినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా, అప్పైనా నొప్పైనా, ఏదైనా నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డవైతే నిజంగా దేవుణ్ణి నిజంగా నీ హృదయంలో పెట్టుకొని ఉంటే, నువ్వు దేవుని హత్తుకున్న బిడ్డవైతే అన్నీ నీకు ప్లస్లుగానే మారుతాయి. ఇదొక్కటి మాత్రం మీరు గట్టిగా నమ్మొచ్చు. మనం బ్యాలెన్స్గా చూసుకోవాల్సింది ఒక్కటే, నేను దేవుణ్ణి లవ్ చేస్తున్నానా లేదా, దేవుణ్ణి విషయంలో నా హృదయంలో సరైనటువంటి స్థానాన్ని ఇచ్చుకున్నానా లేదా, దేవుణ్ణి సరిగానే నేను కనెక్ట్ అయ్యానా లేదా అనేది ఒక్కటే వెతుక్కును. నువ్వు సరి చూసుకోవాల్సింది ఒక్కటే. నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుని అదుపాజ్ఞలను అనుసరించి బ్రతుకుతావు. దేవునికి ఇష్టం కాని కార్యాలు కాకుండా దేవుడు ఇష్టపడే పనులు, దేవుడు మెచ్చే పనులు, దేవునికి నచ్చే పనులు.